హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీలో వంకాయ కర్రీని పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వంకాయ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన నేషనల్ క్యాపిటల్ ఏంటిదో కామెంట్ చేయండి. ఈ వంకాయ కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా ఆనియన్ పేస్ట్ని తయారు చేసుకోవాలండి. ఈ ఆనియన్ పేస్ట్ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్లో ఒక 20 వరకు ఎల్లిపాయ రెబ్బలు వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ గసగసాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఒక 6 లేదా 7 లవంగాలు వేసుకోండి. ఒక 4 లేదా 5 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకోండి. ఈ పేస్ట్లో 1.5 టేబుల్ టీ స్పూన్ల కారం వేసుకోండి. తక్కువ కారం కావాలనుకుంటే మాత్రం తక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ పేస్ట్ని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. పేస్ట్ని బాగా కలుపుకున్న తర్వాత పేస్ట్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండాలండి. ఒక పావు కేజీ వంకాయలను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. కట్ చేసిన వంకాయలను ఎప్పుడైనా సరే కొన్ని వాటర్లో సాల్ట్ వేసుకుని ఆ సాల్ట్ వాటర్లో వేసుకోండి. కట్ చేసుకున్న వంకాయల్లో ఈ పేస్ట్ని అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకొని పెట్టుకోండి. అన్ని వంకాయల్లో ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. వంకాయల్ని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న వంకాయలను ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వంకాయలను మధ్య మధ్యలో కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 లేదా 4 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పేస్ట్ అంతా కూడా ఈ ప్యాన్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఈ వంకాయ కర్రీలో వేసుకుంటే సరిపోతుందండి. చింతపండు రసాన్ని పోసుకొని ఒకసారి కర్రీని బాగా కలుపుకోండి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న వాటర్ అంతా కూడా కొంచెం అంత చిక్కబడేంత వరకు ఒక 3 నిమిషాల పాటు ఉడికించండి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ని ఆఫ్ చేయండి. ఇప్పుడు మన పర్ఫెక్ట్ వంకాయ కర్రీ రెడీ. చపాతీలోకి, అన్నంలోకి అన్నిట్లోకి ఇది సెట్ అవుతుంది.